చెన్నై ఢిల్లీ జట్ల మధ్య ఉత్కంఠభరితంగా సాగిన ఐపీఎల్ సమరంలో చెన్నై జట్టు ఢిల్లీపై 23 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసి ఈ సీజన్లో బోని కొట్టింది. ఈ విజయానికి ముమ్మాటికి ప్రధాన కారణం చెన్నై బ్యాటింగ్ లైనప్కు కొత్త ఊపిరిపోసిన సంజూ శాంసన్ సెంచరీ అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. వరుస వైఫల్యాలతో విమర్శలు ఎదుర్కొన్న వేళ తనలోని అసలైన పోరాట యోధుడిని నిద్రలేపి మైదానంలో పరుగుల సునామీ సృష్టించాడు. ఒంటి చేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసి జట్టుకు అద్భుతమైన విజయాన్నందించిన సంజూ శాంసన్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ అవార్డు అందుకున్న అనంతరం తన సెంచరీ గురించి, చెన్నై జట్టులోని వాతావరణం గురించి, అలాగే తన బ్యాటింగ్ మైండ్ సెట్ గురించి సంజూ శాంసన్ మాట్లాడుతూ తన మనసులోని మాటలను అభిమానులతో పంచుకున్నాడు. తన అద్భుత సెంచరీ ఇన్నింగ్స్ గురించి సంజూ శాంసన్ ఏమన్నాడంటే, నిజం చెప్పాలంటే ఈ సెంచరీ నాకు చాలా ప్రత్యేకం, నాకెంతో ముఖ్యం. నన్ను ట్రేడింగ్ ద్వారా తీసుకుని నాపై చెన్నై ఫ్రాంచైజీ ఉంచిన నమ్మకానికి నేను ఖచ్చితంగా న్యాయం చేయాల్సిన బాధ్యత నాపై ఉందని నాకు బలంగా అనిపించింది. నేను నిలబడి ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి మేము ఇంకా టోర్నమెంట్లో ఉన్నాము అని సగర్వంగా చాటి చెప్పాల్సిన సమయం ఇదే అనుకున్నాను. అదృష్టవశాత్తు ఈ రోజు అంతా నేను అనుకున్నట్లే చాలా అద్భుతంగా జరిగింది. మీరన్నట్లుగా ఒక కొత్త ఫ్రాంచైజీకి వచ్చి టోర్నమెంటును ఇలా ప్రారంభించడం అంత సులభం కాదు. కానీ నిజాయితీగా చెబుతున్నాను, నాకిది మరో ఫ్రాంచైజీలా ఏమాత్రం అనిపించలేదు. నా సొంత ఇంటికి వచ్చిన ఫీలింగ్ కలిగింది. ఇక్కడి వాళ్లు చాలా స్వీట్, చాలా మంచివాళ్లు. ప్రతి ఒక్కరూ ఎంతో ప్రశాంతంగా, రిలాక్స్డ్గా ఉంటారు. వరుసగా 3 మ్యాచులు ఓడిపోయిన తర్వాత కూడా ఈ రోజు మా మీటింగ్ కేవలం 50 సెకండ్లలో ముగిసిపోయింది. దీన్ని బట్టే ఈ ఫ్రాంచైజీ వాతావరణం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. నా వ్యక్తిత్వానికి ఇది సరిగ్గా సరిపోతుంది. అందుకే నేనిక్కడ చాలా సంతోషంగా ఉన్నాను. నిన్న మా సపోర్టింగ్ స్టాఫ్తో కలిసి కొన్ని మంచి ప్రాక్టీస్ సెషన్లు చేశాము. అవన్నీ ఈ రోజు మాకు అద్భుతంగా పనిచేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఆయుష్ మాత్రేతో నా భాగస్వామ్యం గురించి చెప్పాలంటే, టీ20 ఫార్మాట్లో ఇలాంటి బలమైన భాగస్వామ్యాలు నిర్మించడం చాలా అత్యవసరం. ఆయుష్ బ్యాటింగ్ చూస్తుంటే అతడు అండర్-19 నుంచి ఇప్పుడే వచ్చిన కుర్రాడిలా అస్సలు అనిపించలేదు. అతను ఎంతో పరిణతి కనబరిచాడు. అతనితో కలిసి ఆడడం చాలా సంతోషాన్నిచ్చింది. ఇక చివరగా నా సెంచరీ సెలబ్రేషన్స్ గురించి చెప్పాలి. అది మా కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ కోసమే. ఒక జట్టును నడిపించడం ఎంత కష్టమో గత 5 ఏళ్లుగా ఒక ఫ్రాంచైజీకి కెప్టెన్గా ఉన్న నాకు బాగా తెలుసు. అది మానసికంగా ఎంత సవాలుతో కూడుకున్నదో నేను అర్థం చేసుకోగలను. అందుకే నా ఈ సెంచరీని మా కోచ్ ఫ్లెమింగ్కు అంకితమివ్వాలనుకున్నాను అని సంజూ శాంసన్ ముగించాడు.